ఎలక్షన్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్యాండిడేట్గా డిక్లేర్ చేసినందుకు పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చినాము. పెద్ద ఎత్తున ప్రజలు స్పందించినారు. బాగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, స్థానికంగా ప్రజల కోరిక మేరకు మాకు వచ్చినటువంటి అవకాశం కావచ్చు, చాలా ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో బై ఎలక్షన్లో గెలిపించబోతున్నాం. ప్రచారం ఆల్రెడీ స్టార్ట్ అయింది. 3 నెలల కింద నుండి దైవ నిర్ణయం. ఆ దేవుడు రేవంత్ అన్న రూపంలో వచ్చిండు, ప్రజల రూపంలో వచ్చిండు, అవకాశం కల్పిస్తుండు. కాంగ్రెస్ పార్టీని బలపరచడమే మా ఎజెండా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అన్ని సర్వేలు, మేయరు అందరు కలిసి ఎక్కువ ఒపీనియన్ తీసుకొని సరి అయిన అభ్యర్థి ఎవరని ఆలోచన చేసిన తర్వాత గట్టి అభ్యర్థిని నిలబెట్టాలని ఆలోచనతో నవీన్ యాదవ్ను నిలబెట్టడం జరిగింది. దీనికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉన్నది. ప్రజలకు ఇచ్చినటువంటి 6 డిక్లరేషన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఒక్కటి తప్పితే అన్ని చేశాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేస్తున్నాం. మంచి అభ్యర్థిని ఇచ్చినాం. ఒకప్పుడు పి జనార్దన్ రెడ్డి ఏ విధంగానైతే ఈ ఏరియాలో ఏది పేరు తెచ్చుకున్నట్టుగా వారి అనుచరులు కూడా పి జనార్దన్ రెడ్డి అనుచరుల సాయము, వాళ్ళ కుటుంబ సభ్యుల సాయం, ఎవరో ఒకరు వ్యతిరేకం చేయదు, కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్స్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు. ప్రజాస్వామ్యం కదండి, ఎవడనే వేయొచ్చు, కానీ ఫైనల్గా గెలిచేది నవీన్ యాదవ్.